నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే నెహ్రూ యువ కేంద్రీయ సంఘతాన్ రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి మనకి పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే నెహ్రూ యువ కేంద్రీయ సంఘతాన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే చూసుకోవచ్చు, నెహ్రూ యువ కేంద్రీయ సంఘతాన్ మినిస్ట్రీస్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కనపడుతుంది. ఇదైతే మీరు చూడొచ్చు. ఇక కిందకైతే స్క్రోల్ చేద్దాం. కిందకి స్క్రోల్ చేస్తే ఫస్ట్ రిక్రూట్మెంట్ ఫర్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ అకౌంటెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ 2/3/2019 కనపడుతుంది. దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి మార్చి 2వ తారీఖున అయితే రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇటువంటి కేటగిరీకి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక ఈ పోస్టులకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఏదైతే మనకి అడ్వర్టైజ్మెంట్ ఉందో ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇంగ్లీష్లో చూడాలనుకుంటున్నారా, హిందీలో చూడాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతున్నారు. మనం ఇంగ్లీష్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చింది. దీన్ని అయితే నేను జూమ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, నెహ్రూ యువ కేంద్రీయ సంఘటన అని కనపడుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటరు, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్లు అయితే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి సంబంధించి 100 పోస్టులు ఉన్నాయి. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 73, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 52 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి సంబంధించి అయితే చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్లో కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. మనకి ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే ఉండాలి పోస్టులకి అయితే అప్లై చేయడానికి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. సో ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ గురించి మనకు అవసరం లేదు, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, దీనికి సంబంధించి చూసుకుంటే బీకామ్ చేసిన అభ్యర్థులు కానీ ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. టైపింగ్ స్కిల్స్ ప్రకారం చూసుకుంటే 30 words per minute అనేది ఇంగ్లీష్లో టైప్ చేయాలి, 25 words per minute అనేది హిందీలో టైప్ చేయాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దీనికి కూడా మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక ఫైనల్గా మనకి చూసుకుంటే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దీనికి చూసుకుంటే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. 10th క్లాస్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, అదైతే మీరు గుర్తుంచుకోండి. దీనికి కూడా మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. డిజైరబుల్లో మనకి కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా పోస్టులకు అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని అభ్యర్థులు 100% ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మీరు అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఉందో దీనికి సంబంధించి అప్లై చేయడానికి మ్యాక్సిమం 28 yearsగా మెన్షన్ చేశారు. ఇక మనకి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి చూసుకున్న మ్యాక్సిమం 28 years అనేది అప్లై చేయడానికి ఏజ్ అయితే మెన్షన్ చేశారు. ఇక మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాలు ఏజ్కి అయితే మెన్షన్ చేశారు అప్లై చేయడానికి. ఇక ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇవి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్కి ఇచ్చారు. వీరందరికీ 5 years ఏజ్ రిలాక్సేషను, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ఫీజు అయితే చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి 700 రూపాయలు అప్లికేషన్ ఫీజు అంటే ఎగ్జామినేషన్ ఫీజు. ఇక జనరల్ ఓబీసీలో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 350 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు. దానితో పాటు మనకి ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదని చెప్పి మెన్షన్ అయితే చేశారు, అదైతే మీరు చూసుకోవచ్చు. మనకి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ అయితే ఇంకా అవైలబుల్గా లేదని, త్వరలోనే అప్డేట్ అయితే చేస్తామని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేటు ఆన్లైన్లో అప్లై చేయడానికి అప్డేట్ రాగానే నేనైతే ఇంటిమేట్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి శాలరీస్ అనేవి చాలా బాగుంటాయి. ఆల్రెడీ మనకి 2018లో కూడా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే జరిగింది. మనకి శాలరీస్ అయితే స్టార్టింగే మనకి ఎంటీఎస్కి చూసుకున్నా సరే స్టార్టింగే మనకి 20,000 వరకు అయితే ఉంటాయి. అన్ని అలవెన్సెస్లు కలుపుకొని, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే అన్ని అలవెన్సెస్లు కలుపుకొని. ఇక ఏదైతే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఉందో దీనికి సంబంధించి మ్యాక్సిమం మనకి 50,000 వరకు స్టార్టింగ్ శాలరీస్ అయితే ఉంటాయి అన్ని అలవెన్సెస్లో కలుపుకొని. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి చూసుకుంటే స్టార్టింగే మనకి 35,000 వరకు శాలరీస్ అయితే ఉంటాయి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రస్తుతానికి మీకు
అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఏదైతే మనకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూసారో అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇస్తాను. ప్రజెంట్ అయితే అవి చెక్ చేయండి. నోటిఫికేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అవ్వగానే మీకు అయితే తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. చాలామందికి సరైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. వారైతే వెయిట్ చేయండి. నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు అయితే పూర్తిగా తెలియజేస్తాను. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.